ఈరోజు ఆంధ్రప్రదేశ్ 4వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని కవి పరిచయాలను చూద్దాం. మొదటి పాఠం గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముడు గేయ రచయిత బసవరాజు అప్పారావు. గాంధీ మహాత్ముడు గేయ రచయిత బసవరాజు అప్పారావు. బసవరాజు అప్పారావు గారి కాలం జననం 13/12/1894 నుంచి మరణం 10/6/1933. నెంబర్లు ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వద్దు, లేకపోతే భయపడద్దు. ఎప్పుడు ఎగ్జామ్లో జననం మరణం అనేది మాత్రం ఇవ్వలేదు, ఎప్పుడు రచనలు ఇచ్చారు. గాంధీ మహాత్ముడి గేయ రచయిత బసవరాజు అప్పారావు గారు. బసవరాజు అప్పారావు కాలం జననం 13/12/1894 నుంచి మరణం 10/6/1933. బసవరాజు అప్పారావు భావకవి, గీతకర్త. బసవరాజు అప్పారావు గారేమో భావకవి, గీతకర్త. ఏ కాలంలో ఈయన గీతాలు, ఈయనంటే బసవరాజు అప్పారావు గారి గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయంటే జాతీయోద్యమ కాలంలో. జాతీయోద్యమ కాలంలో ఎవరి యొక్క గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయంటే బసవరాజు అప్పారావు గారి. ఏ పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయంటే బసవరాజు అప్పారావు గేయాలు పేరిట. ఏ పేరిట ఈయన గీతాలు అంటే బసవరాజు అప్పారావు గారి పేరిట గీతాలు సంపుటంగా వెలువడ్డాయి కాబట్టి ఏ గీతాలుగా సంపుటంగా వెలువడ్డాయి అంటే బసవరాజు అప్పారావు గేయాలు పేరిట. తర్వాత తేనెల తేటల మాటలతో. తేనెల తేటల మాటలతో పాట రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. తేనెల తేటల మాటలతో పాట రచయిత ఎవరంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ కాలం జననం 29/5/1944 నుంచి మరణం 25/7/2019. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ కాలం జననం 29/5/1944 నుంచి మరణం 25/7/2019. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు కవి, కథకులు, విమర్శకులు. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు అంటే ఆయన కవి, కథకులు, విమర్శకులు. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. ఇది గుర్తుపెట్టుకోండి. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ తెలుగులో. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ రచనలు అనుభూతి గీతాలు. అనుభూతి కవిత్వానికి కాబట్టి అనుభూతి గీతాలు ఈయన కవితా సంపుటి. ఈయన లలిత గీతకర్త, ఆకాశవాణిలో పనిచేశారు. ఈ శ్రీకాంత్ శర్మ యొక్క కవితా సంపుటి ఏంటంటే అనుభూతి గీతాలు. ఈయన అనుభూతి కవిత్వానికి ప్రతినిధి కాబట్టి అనుభూతి గీతాలు ఈయన కవితా సంపుటి, అదే పేరు పెట్టారు. ఈయన లలిత గీతకర్త, ఆకాశవాణిలో కూడా పనిచేశారు. ఈయన లలిత గీతకర్త మరియు ఆకాశవాణిలో పనిచేశారు. తర్వాత తెలివైన దుప్పి ఏ కథ? జాతక కథ. తెలివైన దుప్పి అనేది ఏ కథ అంటే జాతక కథ. చూడగంటి పాట రచయిత తాళ్ళపాక అన్నమయ్య. చూడగంటి పాట రచయిత ఎవరంటే తాళ్ళపాక అన్నమయ్య. తాళ్ళపాక అన్నమయ్య కాలం జననం 9/5/1408 నుంచి మరణం 23/2/1503. తాళ్ళపాక అన్నమయ్య కాలం జననం 9/5/1408 నుంచి మరణం 23/2/1503. పద కవితా పితామహులు తాళ్ళపాక అన్నమయ్య. పద కవితా పితామహులు ఎవరంటే తాళ్ళపాక అన్నమయ్య. పాఠం పేరు గుర్తుపెట్టుకోండి, పాఠం రచయిత గుర్తుపెట్టుకోండి. జననం మరణాలు పెద్దగా అవసరం లేదు, ఎప్పుడు ఎగ్జామ్లో ఇవ్వలేదు. మళ్ళీ అతని యొక్క బిరుదులు ఏవైతే పురస్కారాలు ముఖ్యంగా రచనలు. పద కవితా పితామహులు అంటే తాళ్ళపాక అన్నమయ్య. తాళ్ళపాక అన్నమయ్య ఎన్ని సంకీర్తనలు రాశారని ప్రతీతి 32,000. తాళ్ళపాక అన్నమయ్య ఎన్ని సంకీర్తనలు రాశారని ప్రతీతి అంటే 32,000. తాళ్ళపాక అన్నమయ్య ఎవరి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతి నిర్మించారంటే వెంకటేశ్వర స్వామి. తాళ్ళపాక అన్నమయ్య ఎవరి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారంటే వెంకటేశ్వర స్వామి కేంద్రంగా. అన్నమయ్య కవిత్వంలో ఏవి పొంగిపొర్లుతుంటాయి అంటే అన్నమయ్య కవిత్వంలో ఏమేమి ఉంటాయి? తేట తెలుగు పలుకబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి. అన్నమయ్య కవిత్వంలో ఏవి పొంగిపొర్లుతుంటాయంటే తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి. తర్వాత విందు పాఠ్యభాగ రచయిత సోదుం రామ్మోహన్. విందు పాఠ్యభాగ రచయిత ఎవరంటే సోదుం రామ్మోహన్ కాలం జననం 2/3/1939 నుంచి మరణం 12/11/2008. సోదుం రామ్మోహన్ ఈయన పత్రికా రచయిత, పలు రచనలు అనువాదాలు కూడా చేశారు. సోదుం రామ్మోహన్ పత్రికా రచయిత, పలు రచనలు అనువాదాలు చేశారు. విందు పాఠ్యభాగ రచయిత ఈయన సోదుం రామ్మోహన్. నిఘంటు నిర్మాణం కూడా చేసింది ఎవరంటే సోదుం రామ్మోహన్. సోదుం రామ్మోహన్
ఎక్కడ పనిచేశారు? 2 దశాబ్దాల పాటు అంటే 20 సంవత్సరాలు విశాలాంధ్రలో, 1 దశాబ్దం పాటు 10 సంవత్సరాలు ఉదయం పత్రికలో పనిచేశారు. సోదూం రామ్మోహన్ ఎక్కడ పనిచేశారంటే విశాలాంధ్రలో 2 దశాబ్దాలు, ఉదయం పత్రికలో 1 దశాబ్దం పాటు పనిచేశారు. ఉదయం పత్రికలో 1 దశాబ్దం, విశాలాంధ్రలో 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలు, ఇక్కడ 10 సంవత్సరాలు. తర్వాత దేశమును ప్రేమించుమన్న రచయిత గురజాడ వెంకట అప్పారావు. దేశమును ప్రేమించుమన్న రచయిత గురజాడ వెంకట అప్పారావు. గురజాడ వెంకట అప్పారావు కాలం జననం 21/9/1862 నుంచి మరణం 30/11/1915. గురజాడ వెంకట అప్పారావు కాలం 21/9/1862 నుంచి మరణం 30/11/1915. ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్యానికి మార్గదర్శకులు గురజాడ వెంకట అప్పారావు. ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్యానికి మార్గదర్శకులు ఎవరంటే గురజాడ వెంకట అప్పారావు. గురజాడ వెంకట అప్పారావు యుగకర్త, కవి, కథకులు, నాటకకర్త, చరిత్రకారులు, శాసన పరిశోధకులు, అన్నిటికన్నా ముఖ్యంగా భాషావేత్త. గురజాడ వెంకట అప్పారావు యుగకర్త, కవి, కథకులు, నాటకకర్త, చరిత్రకారులు, శాసన పరిశోధకులు, అన్నిటికన్నా ముఖ్యంగా భాషావేత్త. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేసింది ఎవరంటే గురజాడ వెంకట అప్పారావు. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టింది ఎవరంటే గురజాడ వెంకట అప్పారావు. చిరస్మరణీయమైన రచనలు చేసింది ఎవరంటే గురజాడ వెంకట అప్పారావు. ఈయన వాడుక భాషను ప్రవేశపెట్టి తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయమైన రచనలు చేసింది ఎవరంటే గురజాడ వెంకట అప్పారావు. ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన కన్యాశుల్కం నాటకం. ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన ఏంటంటే కన్యాశుల్కం నాటకం. తెలుగు తల్లి రచయిత పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. తెలుగు తల్లి రచయిత పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు కాలం 7/5/1921 నుంచి 13/9/1989 వరకు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు కాలం 7/5/1921 నుంచి 13/9/1989 వరకు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు విమర్శకులు, కవి. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు విమర్శకులు, కవి. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు ఏమేమి రచించారంటే రచనలు, సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు రచించారు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు ఏమేమి రచించారంటే సాహిత్య వ్యాసాలు రచించారు, కథలు రచించారు, ఏకాంకికలు రచించారు, ఖండకావ్యాలు కూడా రచించారు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు రచనలు ముఖ్యమైనవి సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారి రచనలో ముఖ్యమైనవి సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు రచించింది పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. ఆంధ్రాభ్యుదయం రచించింది పిల్లల వెంకట హనుమంతరావు. సాహిత్య సంపద రచించింది పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. కందిరేగ కిటుకు రావురి భరద్వాజ. కందిరేగ కిటుకు రచయిత రావురి భరద్వాజ. కందిరేగ కిటుకును రచించింది ఎవరంటే రావురి భరద్వాజ. రావురి భరద్వాజ కాలం జననం 5/7/1927 నుంచి మరణం 18/10/2013. రావురి భరద్వాజ కాలం 5/7/1927 నుంచి 18/10/2013. రావూరి భరద్వాజ ఎక్కడ జన్మించారు? గుంటూరు జిల్లా తాడికొండలో. రావూరి భరద్వాజ ఎక్కడ జన్మించారంటే గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. రావూరి భరద్వాజ రాసిన తొలి కథ విమల. రావూరి భరద్వాజ రాసిన తొలి కథ ఏంటంటే విమల. తొలి కథగా రచించింది ఎవరంటే రావూరి భరద్వాజ. విమల రావూరి భరద్వాజ తొలి కథ. రావూరి భరద్వాజ రచనలు అపరిచితుడు, కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు. ఈ కథాసాగరం, అపరిచితులు అనేవి కథా సంపుటాలు. అటువంటివి ఏంటంటే 37 కథా సంపుటాలు. ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు. ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటివి పిల్లల కథలు. ఇలాంటివి 43. కరిమింగిన వెలగపండు, జలప్రయం వంటి 17 నవలలు. ప్రళయం, కరిమింగిన వెలగపండు ఇటువంటి 17 నవలలు. రావూరి భరద్వాజ రచనలు ఏంటంటే అపరిచితులు, కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు. ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు. కరిమింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు. రావూరి భరద్వాజ్ గారి ఏ నవలకు జ్ఞానపీఠ పురస్కారం వరించినది? పాకుడు రాళ్ళు. రావూరి భరద్వాజ్ గారి ఏ నవలకు జ్ఞానపీఠ పురస్కారం వరించిందంటే పాకుడు రాళ్ళు. రావూరి భరద్వాజ్ గారు పొందిన పురస్కారాలు: జ్ఞానపీఠ పురస్కారం, కళాపరిపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం. రావూరి భరద్వాజ్ గారు పొందిన పురస్కారాలు: జ్ఞానపీఠ పురస్కారం, కళాపరిపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం,
సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. కింది వాటిలో కళారత్న అవార్డు లేనిది, లేకపోతే జ్ఞానపీఠ పురస్కారం ఎవరికి లేదు, క్రింది కవుల, అలాంటి క్వశ్చన్లు కూడా ఇస్తున్నారు. పరివర్తన రచయితలు వెంకట పార్వతీశ కవులు. ఈ వెంకట పార్వతీశ కవులు ఎవరంటే బాలాంత్రపు వెంకటరావు, ఊలేటి పార్వతీశం. పరివర్తన రచయితలు వెంకట పార్వతీశ కవులు. వెంకట పార్వతీశ కవులు ఎవరంటే బాలాంత్రపు వెంకటరావు, ఊలేటి పార్వతీశం. బాలాంత్రపు వెంకటరావు కాలం జననం 1882 నుంచి మరణం 1955. బాలాంత్రపు వెంకటరావు కాలం 1882 నుంచి 1955. బాలాంత్రపు వెంకటరావు తల్లిదండ్రులు సూరమ్మ, వెంకట నరసింహం. బాలాంత్రపు వెంకటరావు తల్లిదండ్రులు సూరమ్మ, వెంకట నరసింహం. బాలాంత్రపు వెంకటరావు జన్మస్థలం మల్లాము, తూర్పుగోదావరి జిల్లా. బాలాంత్ర వెంకటరావు ఎక్కడ జన్మించారంటే మల్లాము, తూర్పుగోదావరి జిల్లాలోని మల్లాములో. ఓలేటి పార్వతీశం కాలం 1880 నుంచి 1970. ఈయన తల్లిదండ్రులు వెంకమ్మ, అచ్యుతరామయ్య. జన్మస్థలం పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. ఊలేటి పార్వతీశం కాలం 1880 నుంచి 1970. తల్లిదండ్రులు వెంకమ్మ, అచ్యుతరామయ్య. ఊలేటి పార్వతీశం తల్లిదండ్రులు. ఊలేటి పార్వతీశం జన్మస్థలం పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. పడవ నడపబోయి పాట రచయిత వింజమూరి శివరామారావు. పడవ నడపబోయి పాట రచయిత ఎవరంటే వింజమూరి శివరామారావు. వింజమూరి శివరామారావు కాలం 1908 నుంచి 1982. వింజమూరి శివరామారావు కాలం 1908 నుంచి 1982. వింజమూరి శివరామారావు ఎక్కడ జన్మించారు? తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో. వింజమూరి శివరామారావు ఎక్కడ జన్మించారంటే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. వింజమూరి శివరామారావు ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు. వింజమూరి శివరామారావు ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు. వింజమూరి శివరామారావు రచనలు గోర్కి కథలు, కల్పవల్లి ఖండకావ్య సంపుటి మొదలగునవి. వింజమూరి శివరామారావు కథలు, రచనలు గోర్కి కథలు, కల్పవల్లి ఖండకావ్య సంపుటి మొదలైనవి. కల్పవల్లి అనేది ఖండకావ్య సంపుటి, గోర్కి కథలు వింజమూరి శివరామారావు రచనలు. గోర్కి కథలు ఎవరు రచించారంటే వింజమూరి శివరామారావు. కల్పవల్లి అంటే ఖండకావ్య సంపుటి ఎవరిదంటే వింజమూరి శివరామారావు. వింజమూరి శివరామారావు బిరుదు కళాప్రపూర్ణ. వింజమూరి శివరామారావు బిరుదు కళాప్రపూర్ణ. క్వశ్చన్స్లో ఏం అడుగుతున్నారంటే క్రింది వాటిలో కళాప్రపూర్ణ పురస్కారం లేని కవి, లేకపోతే ఉన్న కవి అని చెప్పి 4 ఆప్షన్లు ఇచ్చి అందులో కళాప్రపూర్ణ ఎవరెవరికి ఉందో మనం గుర్తుపెట్టుకోవాలి, ఆన్సర్ రాయాలి. కాబట్టి వింజమూరి శివరామారావు బిరుదు ఏంటంటే కళాప్రపూర్ణ. ఉపాయం కథ ఎక్కడిది? ఇతిహాసం, మహాభారత ఇతిహాసంలోనిది ఉపాయం కథ. సత్యమహిమ గేయ కథ రచయిత అవధాని రమేష్. సత్యమహిమ గేయ కథ రచయిత అవధాని రమేష్. అవధాని రమేష్ కాలం 20వ శతాబ్దం. అవధాని రమేష్ కాలం 20వ శతాబ్దం. ఈ గేయ కథ అవధాని రమేష్ గారి ఏ రచన నుండి తీసుకోబడింది? గుజ్జనగూళ్ళు. అవధాని రమేష్ కాలం ఎప్పుడంటే 20వ శతాబ్దం. ఈయన రచించింది ఇక్కడ ఏంటంటే గేయ కథ సత్యమహిమ. ఈ గేయ కథ అంటే ఈ సత్యమహిమ గేయ కథ అవధాని రమేష్ గారి ఏ రచన నుండి తీసుకోబడింది అంటే గుజ్జనగూళ్ళు అనే రచన నుండి తీసుకోబడింది ఈ సత్యమహిమ అనే గేయ కథ. అవధాని రమేష్ ఎక్కడ జన్మించారు? ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారంలో. అవధాని రమేష్ ఎక్కడ జన్మించారంటే ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారంలో. అవధాని రమేష్ తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి, సావిత్రమ్మ. అవధాని రమేష్ తల్లిదండ్రులు ఎవరంటే సుబ్రహ్మణ్య శాస్త్రి, సావిత్రమ్మ. అవధాని రమేష్ రచనలు కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. అవధాని రమేష్ రచనలు కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. మరొకసారి అవధాని రమేష్ రచనలు కాసుల పేరు రచయిత ఎవరంటే అవధాని రమేష్, ప్రతీకారం రచయిత ఎవరంటే అవధాని రమేష్, 3 మంచి కథలు రచయిత ఎవరంటే అవధాని రమేష్. కన్నడ గేయం ఇందులో ఉన్నదంటే ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకంలోనిది. కన్నడ గేయం ఎక్కడదంటే ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకంలోనిది. ఏ కాలుది నేరం మర్యాద రామన్న కథ. ఇది ఏ కాలుది నేరం అనేది మర్యాద రామన్న కథ. గొబ్బిళ్ళ పాట సంప్రదాయ జానపద గేయాలు ఉంది. గొబ్బిళ్ళ పాట అనేది సంప్రదాయ జానపద గేయం. నకిలీ కన్ను ఇది నజీరుద్దీన్ కథలు. నకిలీ కన్ను అనేది నజీరుద్దీన్ కథలలో ఉంది. నకిలీ కన్ను అంటే నసీరుద్దీన్ కథ లాంటిది నకిలీ కన్ను. ఇది 3rd క్లాస్లో ఆల్రెడీ నేర్చుకుని ఉంటాం.
వీరగంధం గేయ రచయిత త్రిపురనేని రామస్వామి. వీరగంధం గేయ రచయిత త్రిపురనేని రామస్వామి. త్రిపురనేని రామస్వామి కాలం 15/1/1887 నుంచి 16/1/1943 వరకు. త్రిపురనేని రామస్వామి కాలం 15/1/1887 నుంచి 16/1/1943. త్రిపురనేని రామస్వామి హేతువాద రచయిత. త్రిపురనేని రామస్వామి ఎవరంటే హేతువాద రచయిత. త్రిపురనేని రామస్వామి ఏ బిరుదును పొందారంటే కవిరాజు. కవిరాజు బిరుదుని ఎవరికి కింది వాటిలో ఉందంటే త్రిపురనేని రామస్వామి. కవిరాజు బిరుదు కింది వాటిలో ఎవరికి ఉందంటే త్రిపురనేని రామస్వామి గారికి. త్రిపురనేని రామస్వామి రచనలు సూత పురాణం, పల్నాటి పౌరుషం మొదలైనవి. పల్నాటి పౌరుషం రచించింది ఎవరంటే త్రిపురనేని రామస్వామి. సూత పురాణం రచించినది త్రిపురనేని రామస్వామి. పేను నల్లి ఇది నీతి చంద్రికలోనిది. పేను నల్లి అనేది నీతి చంద్రికలోనిది. బారిస్టర్ పార్వతీశం. బారిస్టర్ పార్వతీశం రచయిత మొక్కపాటి నరసింహ శాస్త్రి. బారిస్టర్ పార్వతీశం రచయిత మొక్కపాటి నరసింహ శాస్త్రి. మొక్కపాటి నరసింహ శాస్త్రి కాలం 9/10/1992 నుంచి 5/3/1973. మొక్కపాటి నరసింహ శాస్త్రి కాలం 9/10/1992 నుంచి 5/3/1973. మొక్కపాటి నరసింహశాస్త్రి ఎక్కడ జన్మించారు? పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. మొక్కపాటి నరసింహశాస్త్రి ఎక్కడ జన్మించారంటే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల బారిస్టర్ పార్వతీశం. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల ఏంటంటే బారిస్టర్ పార్వతీశం. మొక్కపాటి నరసింహశాస్త్రి రచనలు మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య. పెదమామయ్య రచయిత ఎవరంటే మొక్కపాటి నరసింహశాస్త్రి. అభ్యుదయం రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి. మొక్కుబడి రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి. ఏరువాక పాట. ఏరువాక పాట రచయిత బిరుదురాజు రామరాజు. ఏరువాక పాట రచయిత బిరుదురాజు రామరాజు. బిరుదురాజు రామరాజు కాలం 16/4/1925 నుంచి 8/2/2010. బిరుదురాజు రామరాజు కాలం 16/4/1925 నుంచి 8/2/2010 వరకు. బిరుదురాజు రామరాజు ఎక్కడ జన్మించారంటే వరంగల్ దగ్గర దేవనూరు గ్రామంలో. బిరుదురాజు రామరాజు ఎక్కడ జన్మించారంటే వరంగల్ దగ్గర దేవనూరు గ్రామంలో. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసినది బిరుదురాజు రామరాజు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసింది ఎవరంటే బిరుదురాజు రామరాజు. ఇది గుర్తుపెట్టుకోండి. బిరుదురాజు రామరాజు రచనలు తెలుగు జానపద రామాయణం, తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటి పరిశోధన చేసింది ఎవరంటే బిరుదురాజు రామరాజు. అదే తెలుగు జానపద రామాయణం రచనలు తెలుగు సాహిత్యోద్ధారకులు. తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు బిరుదురాజు రామరాజు రచనలు. అత్యాస ఇది పంచతంత్రం కథ. అత్యాస అనేది పంచతంత్రం కథ. రాజు కవి. రాజు కవి రచయిత గుర్రం జాషువా. రాజు కవి రచయిత గుర్రం జాషువా. గుర్రం జాషువా కాలం 28/9/1895 నుంచి 24/7/1977 వరకు. గుర్రం జాషువా కాలం 28/9/1895 నుండి 24/7/1977. జాషువా కవిత్వ లక్షణాలు ప్రశస్తమైన పద్య శిల్పం, సులలితమైన ధార, దళితులు అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం. జాషువా కవిత్వం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ప్రశస్తమైన పద్య శిల్పం, సులలితమైన ధార, దళితులు అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం. జాషువా ఎక్కడ జన్మించారంటే గుంటూరు జిల్లా వినుకొండలో. జాషువా ఎక్కడ జన్మించారంటే గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. జాషువా బిరుదులు నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ. జాషువా బిరుదులు నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ. జాషువా రచనలు పిరదౌసి, గబ్బెలము, క్రీస్తు చరిత్ర మొదలైనవి. జాషువా రచనలు పిరదౌసి, గబ్బెలము, క్రీస్తు చరిత్ర మొదలైనవి. పిరదౌసి రచయిత జాషువా, గబ్బెలం రచయిత జాషువా, క్రీస్తు చరిత్ర రచయిత జాషువా. వెయ్యేళ్ల కవినోయ్. వెయ్యేళ్ల కవినోయ్ పాట రచయిత అడవి బాపిరాజు. వెయ్యేళ్ల కవినోయ్ పాట రచయిత అడవి బాపిరాజు. అడవి బాపిరాజు కాలం 8/10/1895 నుంచి 22/9/1952. అడవి బాపిరాజు కాలం 8/10/1895 నుంచి 22/9/1952. అడవి బాపిరాజు గారు కవి, నవలాకారులు, కథకుడు, చిత్రకారుడు. అడవి బాపిరాజు గారు కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు. అడవి బాపిరాజు రచనలో కొన్ని నారాయణరావు, హిమబిందు, కోనగన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు. అడవి బాపురాజు
రచనలో కొన్ని: నారాయణరావు, హిమబిందు, గోన గన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు రచయిత అడవి బాపిరాజు, శశికళ రచయిత అడవి బాపిరాజు, గోన గన్నారెడ్డి రచయిత అడవి బాపిరాజు, హిమబిందు రచయిత అడవి బాపిరాజు, నారాయణరావు రచయిత అడవి బాపిరాజు. దెబ్బకు దెబ్బ ఇది నీతి కథ. దెబ్బకు దెబ్బ అనేది నీతి కథ. థ్యాంక్ యూ.